మీ పేరండి? నా పేరు ఉమ. ప్రస్తుతం ఉన్న పరిపాలన ఎలా ఉంది? నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం అయితే జగనే వస్తాడని మేము అనుకుంటున్నాం. ఎందుకనండి? పరిపాలన బాగుంది బాబు. పేద సాధులకు చూస్తున్నారు బాగా. అందరూ ఉన్న వాళ్ళకి చూడలేదు. వాళ్ళ మాటలు వాళ్ళకి వస్తున్నాయి. మీ మీ పేదోళ్ళకే వస్తున్నాయి. ఎందుకంటే నేను ఒక దగ్గర డ్యూటీకి వెళ్తున్నాను, వాళ్ళు మాట్లాడుకుంటారు. మాకేమి ఇస్తున్నారు జగన్, మీకే ఇస్తున్నాడు అని. మరి పేదోళ్ళ కోసం వచ్చాడండి అతను, పేదోళ్ళనే చూస్తున్నాడు అని వాదించుకుంటాం మేము. మళ్ళీ వస్తే మళ్ళీ పేదవాళ్ళే బాగుపడతారు. అతను వస్తే పేదవాళ్ళే బాగుపడతారు, పెద్దవాళ్ళు అయితే బాగుపడాలండి, అది వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు సేమ్ అంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు, మీరు నమ్ముతున్నారు? లేదండి, మాకైతే ఎప్పుడు ఏం అందలేదు, రూపాయి అందలేదండి. ఆయన పరిపాలనలో అన్ని రోజుల నుంచి ఒక పసుపు కుంకుమ కింద 10,000 తప్ప ఇంక రూపాయి అందలేదు ఆయన వంక మాకు. అన్ని టైంకి వస్తున్నాయి. స్కూల్ డెవలప్మెంట్ ఏమన్నా? స్కూల్ డెవలప్మెంట్ చాలా బాగుందండి. ఇంగ్లీష్ ఏంటి, పిల్లలు రోడ్లు ఏంటి, అన్నీ కూడా డెవలపింగ్ చాలా బాగుంది బాబు. ఇప్పుడు రేట్లు పెంచారంటే ఇప్పుడు గ్యాస్ మోడీ పెంచిందే. ఏ పెంచినా చాలా మటు పెట్రోల్ ఉందంటే మోడీ పెంచిందే. అది కొందరికి అర్థం అవ్వక అలాగ అంటారు. అలాగని మాకు కూళ్ళు అంటారు. ఇప్పుడు మాకు కూళ్ళు పెరగలేదు ఏంటండి, కూళ్ళు పెరిగాయి కదా. మేము బయటకు వెళ్ళి కష్టపడుతున్నామంటే ఎన్నాళ్ళు ఆడదు 100 రూపాయలు తెచ్చుకుంటే ఇప్పుడు 600 తెచ్చుకుంటుంది. మరి దానికే సరిపోయింది. అదే మేము అలాగ లెక్కేసుకొని అలాగ ఆలోచించుకుంటున్నాం. అయితే వచ్చే ప్రభుత్వం జగన్ రావాలని నేను కోరుకుంటున్నాను.